ఏపీలో ఇల్లు లేని నిరుపేదలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రానున్న 100 రోజుల్లో 1,25,000 గృహాలు, ఏడాదిలో 80,25,000 గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. అందుకు తగ్గట్లుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజధాని ప్రాంతం గానీ, ఒక రాష్ట్రంలో ఒక ప్రదేశం అభివృద్ధి చెందాలన్నా గానీ గత 10 సంవత్సరాలకు కూడా రాజకీయ విశ్లేషకులు గానీ, రాజకీయ విద్యావేత్తలు గానీ చెప్తున్న అంశం ఏంటంటే, ఒక ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబీకులు ఆ స్థలంలో ఎక్కువ ఉండని పక్షంలో అది అభివృద్ధి చెందదు అనేది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా 10 సందర్భాల్లో ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇక్కడ ఇంటి నివాసం ఏర్పరిస్తే ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతాయి అని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికలు వచ్చిన 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన నేపథ్యంలో 2019 ఎన్నికల తర్వాత ఆ రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు, ఆ అభివృద్ధి కుంటుపడిపోయిందంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లకుండా ఆ 3 రాజధానులు అంటూ విభజించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాజధాని అనే అంశానికి సంబంధించి అమరావతి ఎక్కడా కూడా డెవలప్ కాని పరిస్థితి ఉంది. అయితే ఎన్డీఏ కూటమి తరఫున రెండవసారి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పేద మధ్యతరగతి కుటుంబీకులకు సంబంధించి ఒక శుభవార్త అందించారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజధాని ప్రాంతం అమరావతి ఉందో, అమరావతి టోటల్ గా రాజధాని ప్రాంతం మొత్తం కూడా చూసుకుంటే పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు చెప్పారు. అది కూడా సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణాలు చేపట్టి పేదల చేతిలో పెడతా ఉంటున్నారు. దాదాపుగా ఏడాదిలో 8 లక్షల గృహాలు నిర్మించాలని ఆ కంకణం కట్టుకున్నారని అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో అడుగుతుంది. అలాగే ఏదైతే గత 10 సంవత్సరాలుగా విభజన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే రాజధాని ప్రాంత కళ ఉందో ఆ రాజధాని ప్రాంతానికి కళకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో పేదలందరికీ కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కూడా రాజధాని అనే అంశం అనగానే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ఇల్లు లేని నిరుపేదలకు చంద్రబాబు సర్కారు శుభవార్త చెప్పారు. అర్హులైన నిరుపేదలందరికీ కూడా 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించే ఆ లక్ష్యంతో ముందుకు వస్తున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి పార్థసారథితో ఈ విషయాన్ని పాలుపంచుకున్నారు. చంద్రబాబు అధ్యక్షుల గృహ నిర్మాణ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపారు. అలాగే రానున్న 100 రోజుల్లోపే దాదాపుగా 1,25,000 గృహాలు నిర్మించాలని కూడా ఆయన కంకణం కట్టుకున్నారు. రానున్న 100 రోజుల్లోపే 1,25,000 గృహాలు, అలాగే ఏడాదిలోపు 8,25,000 గృహ నిర్మాణాలు కట్టించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దాదాపుగా 8,25,000 గృహాలు రాజధాని ప్రాంతంలో పడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణాన్ని మరెవరు ఆ తర్వాత 2029 ఎన్నికల్లో ఎవరు వచ్చినా సరే రాజధాని అనే అంశాన్ని కదిలించలేని పరిస్థితి ఉంటుంది. 8 లక్షల గృహాలంటే అక్కడికి కూడా రాజధాని ప్రాంతంగా ఏదైతే నిర్మాణాలు చేపడతారో నిర్మాణాలు చేపట్టిన తర్వాత వ్యాపార పరంగా కూడా, విద్యా పరంగా కూడా, అలాగే ఏదైతే ఇండస్ట్రియల్ పరంగా కూడా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయంతో రాజధాని మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఏదేమైనా 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అనే ప్రాంతం కీలక ఘట్టాన్ని చోటు చేసుకోబోతుంది అనేది అయితే మనకు అర్థమవుతా ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.